హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారని అయితే చాలా బాగున్నానండి. సో ఈ రోజు నేను మీకు కొన్ని శారీస్ చూపిస్తాను. వదిన శారీస్ అన్నమాట. నేను ఇప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చాను. సో తన ఫ్యాన్సీ శారీస్ చూపిస్తాను. అలాగే తను బిజినెస్ స్టార్ట్ చేసిందండి, ఆన్లైన్ బిజినెస్. సో తను ఫస్ట్ క్వాలిటీ కోసము ఒక శారీ తీసుకున్నారనమాట. సో నేను ఆ శారీ మీకు చూపిస్తాను ఇప్పుడు. తర్వాత రిమైనింగ్ తన శారీ కలెక్షన్ అనేది మీకు చూపిస్తాను. సో శారీ వచ్చేసి ఇదండి, పీచ్ కలర్ వస్తుంది. పీచ్ కలర్ మీద మనకి ఈ బటర్ఫ్లై సింబల్స్ అనేవి వస్తాయన్నమాట. లైక్ బటర్ఫ్లై అని కాదు, ఫ్లవర్ సింబల్ లాగా ఉందండి డిజైన్ వచ్చేసి. సో బ్లూ కలర్ వస్తుంది అనమాట పీచ్ కలర్ మీద. అంటే ఇది లైక్ కనకాంబరం కలరు, అలాగే ఎర్రగడ్డ సాయి కలర్ అంటారు కదా, సో అలా అనమాట. కలర్ ఎగ్జాక్ట్ గా తెలియట్లేదు, పీచ్ కలర్ లా ఉంది. సో శారీ మొత్తం కూడా ఇలానే వస్తుందండి. దీనికి పళ్ళు డిజైన్ అంటూ ఏముండదు, నార్మల్ అండి. మొత్తం శారీ మొత్తం కూడా సేమ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను మీకు దీని బ్లౌజ్ చూపిస్తాను. క్లాత్ కూడా మెత్తగా ఉందండి, గరుగ్గా అయితే లేదు. అండ్ మన సమ్మర్ లో కూడా ఈజీగా కట్టుకోవచ్చు. దీని బ్లౌజ్ వచ్చేసి లైక్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ లాగా ఇచ్చారండి. సో ఇలా ఇచ్చారనమాట బ్లౌజ్ అనేది మనకి. సేమ్ ఇప్పుడు శారీ కలర్ ఏదైతే ఉందో ఈ బ్లూ కలర్ మీద ఆ థ్రెడ్ తో మనకి ఎంబ్రాయిడరీ లాగా ఇచ్చారనమాట. జస్ట్ గొలుసు కుట్టు అంటారు కదా, అలా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మిర్రర్ ఇచ్చారు అండి. అంటే మిర్రర్ కాదు, ఇది రేక్ అంటారు కదా, సో ఆ టైప్ ఉందన్నమాట. సో బ్లౌజ్ ఇలా అండి. మీకు తనవి నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, ఓకేనా. సో ఈ రోజు వచ్చేసి నేను మీకు కొన్ని సిల్క్ శారీస్ అండి, సిల్క్ శారీసే వర్క్ శారీస్ ఉంటాయి కదా అవి, అలాగే ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి కదా, ఈ రెండు చూపిస్తాను. పట్టు శారీస్ వచ్చేసి ఇంకొకసారి చూపిస్తాను. సో ఈ శారీ వచ్చేసి లైట్ పీకాక్ గ్రీన్ కలర్ అండి. మీకు కెమెరాలో ఎండబడడం వల్ల ఎగ్జాక్ట్ కలర్ అనేది తెలియట్లేదు. సో లైట్ పీకాక్ గ్రీన్ అనమాట. సో శారీకి వచ్చేసి మనకి కింద బార్డర్ వచ్చేసి ఇలా వస్తుందండి. ఈ లేస్ ఇచ్చారనమాట. ఈ లేస్ రావడం వల్ల చాలా గ్రాండ్ గా ఉంటుంది శారీ అయితే. మిగతా అంతా కూడా ఇలాగా మనకి ఈ డిజైన్ వస్తుంది, బార్డర్ అనేది వస్తుంది. పైన వచ్చేసి లైట్ డిజైన్ అని ఇచ్చారు. అండ్ మిడిల్ లో కూడా మనకి అక్కడక్కడ ఇలాగ ఫ్లవర్ డిజైన్ అనేది గోల్డ్ కలర్ తో థ్రెడ్ వర్క్ ఇచ్చారండి. సో ఈ శారీ కాస్ట్ అయితే ఐడియా లేదండి నాకైతే, ఎగ్జాక్ట్ గా అయితే తెలియదు అనమాట. చాలా డేస్ అయింది కదా అన్ని తీసుకొని, సో ఎగ్జాక్ట్ కాస్ట్ అయితే తెలియదు. సో శారీ మొత్తం కూడా ఇలానే ఉంటుందండి. సో తర్వాత ఇంకొక శారీ చూపిస్తాను. ఇది కూడా లేస్ మోడల్ అండి. ఇది వచ్చేసి లెమన్ ఎల్లో శారీ అండి. ఎల్లో అండ్ తర్వాత వచ్చేసి లోపల మనకి పళ్ళు డిజైన్ వచ్చేసి, అంటే పళ్ళు కాదు బార్డర్కి అయితే మనకి రెడ్ కలర్ అలాగే బ్లూ కలర్ ఇచ్చారు. జస్ట్ క్లాత్ తో ఇచ్చారండి. పైన మనకు మనకి లేస్ ఇచ్చారనమాట. సో దీని పళ్ళుకి వచ్చేసి మనకి మిడిల్ లో ఇలా చూడండి రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. మనకి మిడిల్ లో ఈ గ్రీన్ కలర్ అనేది నెట్ వచ్చిందనమాట. సో ఇవి సిల్క్ శారీస్ టైప్ అండి, అంటే వర్క్ వస్తుంది. అలాగే క్లాత్ వచ్చేసి మనం ఈజీగా ఎక్కడికైనా కట్టుకొని వెళ్ళడానికి కానీ, చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ మనం ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. నలిగిపోతుంది, మళ్ళీ ఐరన్ చేయించాలి అనే ప్రాబ్లం ఉండదు ఇటువంటి శారీస్ వల్ల. సో మనకి ఇది మొత్తం బార్డర్ వరకు కూడా ఇలానే వస్తుందండి. అంటే మనకి పళ్ళు డిజైన్ తర్వాత మనకి ఇక్కడ వరకు వస్తుంది కదా, సో అక్కడ వరకు ఇలానే వచ్చింది అనమాట డిజైన్ అనేది. రిమైనింగ్ మనకి కుచ్చుల దగ్గర కానీ అక్కడంతా కూడా ప్లెయిన్ వచ్చిందండి. మనకి కింద బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. సో కింద బార్డర్ అయితే ఇలా వస్తుంది. శారీ మొత్తం కూడా అలానే రన్ అవుతుందండి. తర్వాత ఇంకొక సిల్క్ శారీ అండి. ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అన్నమాట, థ్రెడ్ వర్క్ వచ్చింది దీని మీద. సో ఇది క్లాత్ అయితే ఇప్పుడు నేను చూపించిన ఈ 3 శారీస్ కూడా క్లాత్ చాలా సాఫ్ట్ గా ఉందండి. ఇది ప్యూర్ వైట్ అనమాట. సో 60 గ్రామ్స్ శారీస్ అంటారు కదా, అంటే నాకు ఎగ్జాక్ట్ గా క్లాత్ తెలియట్లేదు, బట్ చాలా మెత్తగా ఉందండి. మార్బుల్ క్లాత్ అలా అంటుంటారు కదా, సో చాలా మెత్తగా ఉందన్నమాట. సో దీని డిజైన్ వచ్చేసి ఇలా వస్తుందండి. మొత్తం థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వచ్చింది. సో మనకి బార్డర్ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట. సో అక్కడక్కడ మనకి ఇలా వస్తుంది చిన్న చిన్న డిజైన్ అనేది, ట్రీ మోడల్లో చిన్న చిన్న డిజైన్ అనేది ఇచ్చారు. శారీ మొత్తం కూడా ఇలానే రన్ అవుతుందండి ఇది. సో మనకి ఇదేంటంటే కుచ్చుల దగ్గర మాత్రం హాఫ్ వర్క్ ఇచ్చారండి.
అంటే మోకాళ్ళు పై వరకే ఇచ్చారనమాట కుచ్చుల దగ్గర మాత్రం. అండ్ మనకి పళ్ళు దగ్గర మాత్రం ఫుల్ వర్క్ ఇచ్చారండి. ఇంతవరకు కూడా మనకి శారీ మొత్తం ఫుల్గా వర్క్ వచ్చింది. సో చూడండి, బాగుంది కదా. సో ఈ శారీస్ అన్నిట్లో మీకు ఏది నచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇది నేను పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే చాలామంది అడిగారు శారీస్ కలెక్షన్ చూపించమని. సో నేను ప్రజెంట్ ఇక్కడికి వచ్చాను కాబట్టి తన శారీస్ కలెక్షన్లో నేను మీకు కొన్ని చూపిస్తున్నాను. సో ఇంకొక శారీ వచ్చేసి ఫ్యాన్సీ, అంటే ఇది కూడా ఫ్యాన్సీ శారీ అండి, కొంచెం వర్క్ వస్తుంది అనమాట. ఇవి చిన్ని చిన్ని మిర్రర్స్ అనేవి వస్తాయి మనకి, శారీ మొత్తం కూడా వస్తుంది. సో ఇవి శారీ మొత్తం కూడా ఈ 2 కలర్స్ రన్ అవుతుందండి మనకి. ఇది పింక్ కలర్ ఉంది కదా అది, అలాగే స్కై బ్లూ కలర్ అనేది, అండ్ ఇక్కడ లైట్ స్కై బ్లూ, మిడిల్లో వచ్చేసి డార్క్ లైక్ పర్పుల్ కలర్ లాగా అనిపిస్తుంది. సో ఇలా రన్ అవుతుంది శారీ మొత్తం కూడా. మనకి ఈ శారీ పళ్ళుకి ఇలాగా కుచ్చు ఇచ్చారండి. సో చూడండి, ఇలా కుచ్చు ఇచ్చారనమాట. ఇంకా ఇది మొత్తం శారీ మొత్తం కూడా ఇలానే ఉంటుందండి. డిజైన్ కూడా శారీ మొత్తం కూడా ఇలానే రన్ అవుతుంది. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. లైక్ మనకి ఇది నెట్ శారీ లాగా అనిపిస్తుంది అనమాట, పెట్టుకుంటే నెట్ శారీ లాగా అనిపిస్తుంది. బట్ ఇది కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. చాలా లైట్ వెయిట్ అండి, అస్సలు వెయిటే లేదు ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫ్యాన్సీ శారీలోని ఇంకోటి చూపిస్తానండి. ఇది మనకి హాఫ్ నెట్ వస్తుంది అండ్ హాఫ్ వచ్చేసి నార్మల్ క్లాత్ వస్తుంది అనమాట. ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ. సో మనకి ఇది ఓన్లీ పళ్ళు మాత్రం ఇలాగా నెట్ వస్తుందండి. సో డిజైన్ అయితే ఇలా వస్తుందంటే ఇది లైట్ స్కై బ్లూ కలర్ శారీ, లేస్ అనేది ఇలా వస్తుంది. అండ్ మనకి నెట్ మీద కూడా ఇలా మిషన్ వర్క్ అనేది ఇచ్చారనమాట. సో అండ్ శారీ మొత్తం కూడా రిమైనింగ్ అనేది ఇలా క్లాత్, సిల్క్ క్లాత్ వస్తుందండి. సో ఇది కూడా మనకి కుచ్చుకోవట్లేదు, చాలా మెత్తగా ఉందన్నమాట క్లాత్ అనేది. సో పైన మనకి వెల్వెట్ అంటారు కదా, సో అలా వచ్చిందండి. సో రిమైనింగ్ హాఫ్ వచ్చేసి అలా ఉంటుంది అండ్ హాఫ్ వచ్చేసి ఈ క్లాత్ వస్తుంది అనమాట. ఓన్లీ పళ్ళు మాత్రం నెట్ క్లాత్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫ్యాన్సీ శారీ చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి బేబీ పింక్ అండి, అమ్మాయిలకి చాలా ఇష్టమైన కలర్ కదా బేబీ పింక్ అనేది. సో ఇది బేబీ పింక్లోనే వర్క్ వస్తుందండి మనకి, థ్రెడ్ వర్క్, అలాగే మనకి ఇక్కడ స్టోన్ వర్క్ కూడా వస్తుంది. అంటే స్టోన్స్ కాదు కానీ మనం మగ్గం వర్క్లో, అలాగే అంతకుముందు శారీస్ మనం వర్క్ చేసుకునేటప్పుడు యూజ్ చేసేవాళ్ళం కదా, సో ఆ డిజైన్ అనేది వర్క్ వస్తుంది. లేస్ కూడా చాలా బాగుందన్నమాట. సో లేస్ కూడా మనకి ఇలా వస్తుంది. మొత్తం శారీ మొత్తం కూడా సేమ్ కలర్ అండి. సో ఇది కూడా ఆ మోడలేనండి, ఇందాక మీకు చూపించాను కదా లైట్ స్కై బ్లూ కలర్, ఆ మోడలే అనమాట, హాఫ్ అండ్ హాఫ్. ఇది కూడా నెట్ వస్తుంది, కాకపోతే అది కొంచెం తక్కువ డిజైన్ ఉండేది మనకి పళ్ళుకి, తక్కువ అంటే అక్కడక్కడ వచ్చేది కదా డిజైన్, ఇది మాత్రం ఎక్కువగా వచ్చింది అనమాట డిజైన్ అనేది. సో కింద వచ్చేసి మనకి ఇలా వస్తుందండి, కింద ఈ డిజైన్ వస్తుంది అనమాట. ఇందాక మీకు ఓన్లీ రౌండ్స్ వచ్చాయి కదా లైట్ స్కై బ్లూ కలర్ మీద, సో దీని మీద ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది. సో ఇది చూడడానికి నెట్గా ఉంది కానీ బట్ మనం ఇక్కడ మనం ప్లీట్స్ పెట్టుకుంటాం కదా, సో ఇది పెట్టుకున్న తర్వాత ఏమీ ట్రాన్స్పరెంట్గా అయితే లేదండి. మనం ఓన్లీ సింగిల్గా పెట్టుకుంటే ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది, కానీ ఇది మనం అన్ని కుచ్చులు కనుక పెట్టుకుంటే ట్రాన్స్పరెంట్గా ఉండట్లేదు. సో నెక్స్ట్ మనము ఫ్యాన్సీ శారీస్లోనే ఇలా వర్క్ శారీస్లోనే ఫ్యాన్సీ చూద్దామండి. అంటే అవి క్లాత్ వచ్చేసి మనకి కొంచెం రిచ్ లుక్ వస్తుంది అనమాట. ఇవి మనకి సిల్క్ టైప్ వస్తాయి కదా, అవి కాటన్ టైప్ వస్తాయి అనమాట. కాటన్ అలాగే కొంచెం ఎక్కువ అంటే ఎగ్జాక్ట్ క్లాత్ తెలియదు కానీ కొంచెం మనకి రఫ్గా ఉంటాయి కదా, అంటే స్టిఫ్గా ఉంటాయి కదా, స్టిఫ్గా ఉండే క్లాత్ తోటే మీకు ఇప్పుడు ఇంకొన్ని శారీస్ అనేవి చూపిస్తాను. సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది మెరూన్ కలర్ అండి, మెరూన్ కలర్ శారీ అనమాట. ఇది యాక్చువల్గా ప్లెయిన్ శారీ అయితే వదిన వర్క్ చేయించారంట, అంటే దీని మీద లేస్ లాగా వేయించి వర్క్ చేయించారంట అండి. సో ఇలాగా మిర్రర్ వర్క్ చేయించారంట. ఇది టోటల్గా ఈ వర్క్ చేయించడానికి బ్లౌజ్ కానీ శారీకి కానీ 250 రూపీస్ తీసుకున్నారంట. బట్ చాలా డేస్ అయింది. సో ఇప్పట్లో అయితే ఈ కాస్ట్కి అస్సలు చేయరు.
సో శారీ మొత్తం కూడా మనకి ఇలా వస్తుందండి, మొత్తం సేమ్ డిజైన్ ఇలానే ఉంటుంది శారీ మొత్తం కూడా. అండ్ మనకి సో దీని పళ్ళు చూపిస్తాను మీకు. సో పళ్ళుకి అయితే మనకి ఇందాక మనకి సింగిల్గా తక్కువ వచ్చింది కదండి, పళ్ళుకి మాత్రం చూడండి హెవీగా ఇచ్చింది. జస్ట్ మనకి స్క్వేర్ లాగా ఇచ్చారనమాట డిజైన్ అనేది. అండ్ పళ్ళు డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇవి హారిజాంటల్గా లైన్స్ ఇచ్చారు ఎండింగ్లో. సో ఇది మీకు మేము పెట్టుకొని చూపిస్తాను ఒకసారి, క్లియర్గా తెలుస్తుంది కదా మీకు. అంటే ఇది కొంచెం మందమైన క్లాత్ అండి. సో ఇందులోనే ఇంకొక శారీ చూపిస్తానండి. ఇది మనకు కొంచెం ఆఫ్ పట్ లాగా వస్తుంది అనమాట, వైట్ కలర్ శారీ. ఇది వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి. మలయాళం వేసుకుంటారు కదా, మలయాళీలు ఎక్కువ వేసుకుంటారు కదా, వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్. సో ఆ మోడల్ అనమాట. సో శారీకి అయితే మొత్తం గోల్డ్ బార్డర్ వచ్చేసిందండి, లేస్ టైప్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మనకి మిడిల్లో వచ్చేసి అక్కడక్కడ ఇలా పెద్ద డిజైన్ ఇచ్చారు. ఇది స్టోన్ వర్క్ అనమాట. అండ్ మళ్ళీ చిన్న చిన్న కూడా ఇచ్చారనమాట. శారీ మొత్తం కూడా ఇలానే ఉంటుంది ఇది. అండ్ కుచ్చుల దగ్గర అయితే మనకి ఆఫ్ వస్తుందండి ఇది. సో మనకి పళ్ళు డిజైన్ అనేది ఇలా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఫైనల్గా ఇంకొక శారీ చూపిస్తాను. ఇది మీరు చూసుంటారు ఈ శారీని. నేను మీకు వదిన వాళ్ళ ఇంట్లో పాపతో ఒక్కదాన్ని అని చెప్పేసి ఒక వ్లాగ్ చేశాను కదా, అందులో జ్యువెలరీ చూపించాను కదా నేను మీకు. వేరే అది కొలాబరేషన్ అండి. ఆ జ్యువెలరీ వచ్చేసి నాకు అమ్మాయి రివ్యూ చేయడానికి పంపించింది అనమాట, కొలాబరేషన్ వీడియో అది. సో ఆ వీడియోలో నేను ఈ శారీనే కట్టుకున్నాను, తనదే అనమాట. నేను ఇక్కడికి సడన్గా వచ్చాను, సో తన శారీనే నేను ఇది కట్టుకున్నాను. సో మీకు అందులో నేను క్లియర్గా చూపించలేదండి శారీ అయితే. సో శారీ పళ్ళు డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది. మనకి ఇక్కడ రెడ్ అండ్ గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఉంటుంది. సో ఇలాగా లీఫ్ మోడల్తో మనకి వర్క్ వస్తుంది అనమాట. సారీ, ఇది రివర్స్ ఉంది. సో ఇలాగా డిజైన్ వస్తుందండి, స్టోన్ వర్క్స్. ఇది పళ్ళు. ఇవన్నీ కూడా ఐరన్ చేస్తున్నాయండి. ఇప్పుడు అన్నీ నేను విప్పేసాను ఇవన్నీ మీకు చూపించడం కోసము. అండ్ కింద బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి. కింద బార్డర్ ఇలా ఉంటుందన్నమాట. సో బార్డర్ దగ్గర కూడా మనకు అక్కడక్కడ లీవ్స్ వచ్చాయి. సో మీకు ఇది చూస్తే ఐడియా ఉంటుంది. ఆ వీడియో చూసిన వాళ్ళకైతే అది అయితే 50,000 వ్యూస్ వచ్చాయండి ఆ వీడియోకి. సో మీకు ఇందులో ఏది నచ్చింది అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో ఈ వీడియో అయితే ఇంతతో ఏం చేసేస్తున్నానండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.